సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? మేము ఇదివరకు బీనే చేసాం, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం. సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 18 నెలలు కంప్లీట్ అయిపోయింది. అసలు పరిపాలన అనేది ఎలా ఉందంటారు? సూపర్. దానికి వంక పెట్టే పనే లేదు. వంక పెట్టే పని లేదంటారు ఏంటి సార్? అసలు ఇచ్చిన హామీలు సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజలను గాలికి వదిలేసి తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. మరి ఇప్పుడు మెంటలు ఉండడు అవుతూ ఉంటాడు, మెంటలు ఉండడు చూడు. ఏం సూపర్ 6 మొత్తం అనుకున్న కాడి 6కు 12 చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో ఇంకా మహిళలకు ఇవ్వాల్సిన 1500 ఇవ్వటం లేదు. 1500 కాదా, ఫ్రీ బస్సులు, గ్యాస్ సిలిండర్లు, మరి అలా అన్ని అగ్రికల్చర్లో బెనిఫిట్స్ 20,000. ఒకటేందండి ఇస్తాడు, ఒకసారి ఇస్తారా? స్కూల్లో పోయిన ఆలు 1వ తరగతి ఆలు నేర్చుకుని 1 ఇయర్ పోతుంది. ఇస్తాడు నిదానంగా ఒకటి. అదే నేనుంటే కనుక బటన్ నొక్కేవాడిని, ప్రజలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజలందరూ వ్యతిరేకతతో ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అని చెప్పి మరి జగన్మోహన్ ఏదో ఒకటి చెప్పి బతకాలి, లేకపోతే 4 ఓట్లు రావాలిగా. ఇటు పిచ్చి మాటలు చెబుతూ ఉంటాడు, అందరికీ తెలుసు. ఏంది బటన్ నొక్కి 11 ఎందుకు వస్తాయి? బటన్ నొక్కే 3 లక్షల కోట్లు ఇచ్చా అన్నాడు. వెయ్యి మరి సీట్లు అవి కూడా పొరపాటున వచ్చినాయి. అసలు వచ్చేది నేను ఆ 7లో లాక్ అవుతుంది అనుకున్నా, 4 పేజీలు వచ్చినాయి. 7లోనే లాక్ అయితే అనుమానం లేదు. నేను ఫస్ట్ నుంచి చదువుతున్నాగా. నన్ను ఏంది 11 ఏంది 10 అని అంటావు ఏంది చాలామంది అడిగారు నన్ను. మరి నేను చెప్పినట్టు 11 వచ్చినాయిగా. మా ఫ్రెండ్ ఆయన ఉన్నాడు, పెద్ద ఆఫీసరే, 60 ఎత్తాడు. 60 ఎత్తి వాడు కలిసి 60 కాదా, అతనికి 20 వస్తే 20 అతను కలిసినట్టే. మనకి 155 వచ్చి అతను 125 ఉత్తరైతే అతను కలిసినట్టు అనేవాడిని. మరి నేను చెప్పినట్టు అంతే వచ్చినాయి 11. ఇప్పుడు ఇంకో విషయం సార్, అసలుకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలుకి ఎవరిని పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది, గూండాయిజం పెరిగిపోయింది అంటున్నారు కదా సార్. మరి అన్నీ ఉత్తమ మాటలు అంటే సొల్లు మాటలు. ఏదో ఒకటి వాగాల, అటు వాగపోతే ఆ 4 కూడా నిలబడరు, దడిసి పారిపోతారు. ఈ పార్టీ ఎవడు దొరకడని ఈ పిచ్చుకోవాలి తప్పితే ఏమీ లేదు. నా నార్జీ ప్రకారం అందరూ హ్యాపీగా ఉన్నారు. ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఫుల్ హ్యాపీగా ఉంటే కనుక మరి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ లక్షల్లో వస్తున్నారు, వేలల్లో జనం. బిర్యానీ ప్యాకెట్ ఓటుకి 500, ఎమ్మెల్యే లోకల్ ఓడిపోయినాడు గెలిచినాడు టార్గెట్. మరి రాకేం చేస్తారు? ఆ పూట గంట ఎగిరిపోతారు. తర్వాత ఎవడు ఉంటున్నాడు? గంట ఎగిరిపోయేదేం సార్? అసలు ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తుంటే వాళ్ళు ఓరకాడు చెబుతారండి. ఏంది మనకు తెలియదా, మీకు తెలియదా? ఉత్తమ మాటలు ఇవన్నీ. సరే ఇప్పుడు చూసాం, మరి రాష్ట్రంలో మళ్ళీ ఇంకో పరిస్థితి కూడా ఉంది. ఒక పక్క నుంచి అమరావతి పనులు జరుగుతుంటే అది అమరావతి భ్రమరావతి అంటూ మళ్ళీ వైసీపీ నాయకులు మాట్లాడటం ఎలా చూడాలి? ఏంటంటే ఈ 11 కూడా మైనస్ కావడానికి, 0 కావడానికి ఈ పిచ్చి మాటలో ఈ 11 కూడా 0. ఇదే రాజధాని మీద ఏ మాటలు మాట్లాడితే ఈ 11 పోతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా సార్, అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు కదా అంటున్నారు కదా. మరి ఇప్పుడు అడ్డంగా మాట్లాడడం మనం ఏం చెబుతామండి? అన్ని రివర్స్ మాట్లాడుతుంటే వాడితో మనకేందని పోతూ ఉంటాం. ఇప్పుడు మీరు రోడ్డు మీద రివర్స్ మాట్లాడుతూ ఉంటాడు, ఇటు చూసి వెళ్ళిపోతారు, మనకెందుకు లేని. ఇదే జరిగేది. మా ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుంది అనే మాట కూడా అంటున్నారు కదా. అట్టనేగా ఆ గీతి పట్టింది. అయానే తప్పు చేశాను పోయినసారి, కొన్ని రాంగ్ నిర్ణయాలు. ఈసారి బాగా చేస్తాంటే 4 ఓట్లు పడతాయి. ఏమి లేకుండా పిచ్చి మాటలు, పిచ్చి కథ, రప్ప ఏంది పిచ్చి మాట? రప్ప ఏంది? ఎవడిదంటే ఎవడు ఊరుకుంటాడు? ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు కదా సార్, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను, సప్త సముద్ర అనకపోతే 4 జారిపోతారు. ఇప్పుడు నీకు బీహార్లో ఏమైంది? లాలూ ప్రసాద్ నితీష్కి ఇద్దరు ఇట్ట అనుకున్నాం టఫ్ అని. అతను 10వ ముఖ్యమంత్రి అయ్యాడు, వీడికని సోదులు లేకుండా పోయాడుగా. ఇది మనం అనుకున్నాం కదా, వస్తాడని పందాలు కూడా కాసుకుందాం అనుకున్నారు కొంతమంది. అసలు వాడు అసలు అట్టడికి వాడు అడ్రస్ లేకుండా పోయాడుగా లాలూ ప్రసాద్ యాదవ్. ఎందువల్ల అంటారు ఇక్కడ ఇప్పుడు అదే పరిస్థితి ఉందంటారా? మరి జగన్మోహన్ అండి ఏం సార్, ప్రజలందరూ ఇప్పుడు అమరావతి రైతులే వ్యతిరేకతతో ఉన్నారు. అమరావతి పాయింట్ ఊరు నేను తీసుకెళ్తా. ఇప్పుడు ఎవడు వ్యతిరేక చెప్పమానండి? ఎందుకు 10 లక్షల ఎకరం 4 కోట్లు అమ్ముకోవటం? అసలు ఎందుకు రెండో పోలింగ్ ఎందుకని అడుగుతున్నారు కదా సార్? మరి చాలదండి, 3వది కూడా కావాలా? ఇప్పుడు మనం జాయింట్ కుటుంబాలు 150 గేయాల్లో 15-20 మంది ఉండేవాళ్ళం. ఇలా 10 మందికి 10,000 గేయాలు కొన్ని ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారు?
ఒకవాడికి సింగిల్ ప్లాట్ 3000 అడుగులు కావాలన్నారు. ఎందుకు 500 అడుగులు చాలు ఇల్లు. అదే ఫ్యూచరు వాళ్ళు ఇస్తున్నారు, తీసుకున్నారు. ఈ అవసరం ఒక రోడ్డు 75 మీటర్లు 50 మీటర్లు మరి పొలం ఆడి చూద్దాం. మనం రియల్ ఎస్టేట్లో ఊడాలో 47 రోడ్లు అయితేనే 3000 గేయాలు లోపోద్ది. మరి ఆ గేయాలు అయితే గవర్నమెంట్కి ఏముంటుంది, మొత్తం ఏముండదు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2027 నుంచి నేను పాదయాత్ర మొదలు పెడతాను అంటున్నాడు. మరి పాదయాత్రకి విలువ పోయింది. పాదయాత్ర అది క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఏదన్నా అటు చూస్తారు జనం, ఇవి పోతా ఉంటారు, నడుస్తా ఎప్పుడు పడుచుకుంటాడు ఇవన్నీ. పట్టించుకోరంటారు ఏంటి సార్ ఆయన? పట్టించుకోరండి. నీవు అవదాన బాబాయ్ అని చెప్పి ఆ పాపాలు ఎవరికి పోతాయా? నువ్వు సేవను తొక్కు, అరే పురుగుని తొక్కు, అరే తొక్కామనుకుంటాం. సత్తే నువ్వు అవదాన అసలు ఏంది అది అరాచకం. అరాచకం అంటే ఇప్పుడే జరుగుతుందని చెబుతుంటే వాళ్ళు ఏడుంది ఏం జరుగుతుంది? జనం పండగ చేసుకుంటారు రోజు. అయ్యా అసలు పండగే జరగట్లేదని చెబుతున్నారు కదా సార్. పండగ చేసుకుంటారు, నాకు రోజు పండగ కనపడదు జనం. రోజు పండగ కనపడుతుంది. మరి 2029 అధికారం మాదే అనే మాట చాలా కాన్ఫిడెన్స్గా చెబుతున్నారు. మీరు అటు అనకపోతే ఈ 40 అనుకుంటున్నాడు, ఈ 40లో 4% కోతారు. 40లో 4% 40 4 నిలబడుద్ది. 40లో 4 నిలబడతారు. ఇప్పుడు అంటేనే అమాయకులు ఉంటారుగా, వాళ్ళు నిజంగా అటు తిరుగుతూ ఉంటారు వరకు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన సంవత్సరం సంక్రాంతి తర్వాత నేను జనాల్లోకి వస్తాను, పల్లె నిద్ర చేస్తాను అన్నారు. మళ్ళీ సంక్రాంతి అయిపోయింది, మరి దానికి ఏం చెబుతారు? అతను టోటల్ మైండ్ సెట్ మార్చుకోవాలండి. తప్పులు జరిగినాయి, అవి జరగవు అని అట్ట జనంలోకి వచ్చి ఏదన్నా చూస్తారు. కానీ నేను చంపుతా రాప మీ అంత చూస్తా, బట్టలు ఒప్పచేస్తా. ఎవడు బట్టలు ఒప్పచేస్తాడు? అదే ఆయన అంటున్నాడు సార్, ఆయన అంటుంది, మాకు సంబంధం లేదు. అది ఆయన అంటున్న డైలాగే. అదే ఏం ఉత్తమ మాటలు ఊరకు అనవసరం ఉండదే. ఆ మాటలు చెప్పకపోతే మా జనం ఉంటారుగా, ఊ అంటే నిజమే తిరుగుతూ ఉంటారు తెలియక. నిజమే తిరుగుతూ ఉంటారు అంటారు. అంతే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చే అవకాశం లేదంటారు. వచ్చే అవకాశం లేదు, అయిపోయింది. అతనికి ఇచ్చారు, నిలబెట్టుకోవాలా. మేము కూడా అబద్ధం ఎందుకు, మేము కూడా ఇతని దగ్గర డబ్బు బాగుంది, నాన్న పేరుంది, డబ్బులు ఇబ్బంది లేదు ఆయనకి, బ్రహ్మాండంగా చేస్తాడు అనుకున్నాం. ఎప్పుడైతే అది పడగొట్టాడో నాది మా ఫ్యామిలీ మేము కూర్చొని చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అది పడగొట్టాడో ఆ రోజు అతను పోయి అతను తీసుకోవడం మొదలుపెట్టాడు. ప్రజావేదిక కూల్చిన రోజు ఆ రోజే మొదలు అతను ఆ రోజే గొయ్యి మొదలు పెట్టుకున్నాడు అతనే. ఇక అంతలోంచి లేవటం అంటూ ఉండదు.